చిన్న ఆడియో ప్రాబ్లం వస్తుంది. దానికన్నా ముందు యాక్చువల్లీ రాత్రి 1:44 భారత ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసే ముందే భారత ఆర్మీ ఒక హింట్ ఇచ్చింది భారత ప్రజలందరికీ. అందరూ నిద్రపోయి ఉన్నారు కాబట్టి ఎవరూ పెద్దగా గమనించలేదు. 1:44 దాడులు చేసే ముందు ఈ దాడులు చేయబోతున్నాం అన్న సైన్ భారత ఆర్మీ ముందుగానే ఇచ్చింది. అప్పుడు ట్విట్టర్ ఎవరైనా ఫాలో అయ్యి ఉంటే మిడ్ నైట్ ఖచ్చితంగా వాళ్ళందరికీ తెలిసి ఉండేది ఏదో జరగబోతోంది అని. ఎందుకంటే దాడి 1:44 జరగబోయే ముందు 1:28 అంటే 15 కంటే తక్కువ, పావు గంట ముందే ఒక వీడియోని అప్లోడ్ చేసింది ఇండియన్ ఆర్మీ. అప్లోడ్ చేసిన 10 నిమిషాలకే ఈ దాడి చేసింది. 1:28 ఈ వీడియో అప్లోడ్ చేసింది. దానిలో ఏంటంటే రెడీ టు స్ట్రైక్, ట్రైన్ టు విన్, రెడీ టు స్ట్రైక్, ట్రైన్డ్ టు విన్ అని క్యాప్షన్తో ఈ వీడియో రిలీజ్ చేసింది. మా వాళ్ళు ఒకసారి పీసీఆర్ వీలైతే ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి, లేదంటే కనుక ఇవి machines I'll carry. The burden of my... So I'll find you. You can hide in the distance between shadow and dust, but I'll strike you down. So I'll find you. Answer my job. That's my mission. That's my promise. I'll find you. I'll find you through the dust and the storm. I'll find you through these machines I'll carry. The burden of my... So I'll find you. You can hide in the distance between shadow and dust, but I'll strike you down. So I'll find you. Answer my job. That's my mission. That's my promise. I'll find you. ఎస్, మరొకసారి మనందరం కూడా జై హింద్ చెప్తాం. భారత సైన్యానికి మద్దతుగా నిలుద్దాం, అండగా నిలుద్దాం. ఇక్కడ అండగా మనం నిలవటం అంటే మోరల్ సపోర్ట్ అన్నట్టు. జై హింద్. భారత సైన్యం ఏదైతే నిర్ణయం తీసుకుందో, ఏదైతే స్ట్రైక్ చేసిందో దాన్ని మనం ఫుల్లీ యాక్సెప్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఇక్కడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఛానల్స్కి అతీతంగా అందరూ సపోర్ట్ చేయాలి. జై హింద్. అందుకని బిగ్ టీవీ స్టూడియో వేదికగా మేము కూడా చెప్తూ ఉన్నాం, జై హింద్ అని చెప్తూ ఉన్నాం, చాలా గర్వంగా చెప్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూడాల్సింది ఇక్కడ ఎందుకు దాడి చేసింది అనేది. మన వాళ్ళ ప్రాణాలు తీసిన వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టాలా? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలన్న గాంధీ గారి సిద్ధాంతాన్ని ఇప్పుడు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఒక్క చెంప కొడితే 2 చెంపలు కొట్టాల్సింది. ఇంకోసారి మన వైపు కన్నెత్తి చూడాలంటే పాకిస్తాన్కి వణకాలి అనే విధంగా మనం ఇక్కడ చేయాలి. ఇక్కడ ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన వీడియో చూశారు కదా, ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉన్నాయి. అందులో ఆడియోలో వెనకాల వాయిస్ కూడా మీకు వస్తుంది. వేటాడతాను, నువ్వు ఎక్కడున్నా కనిపెడతాను, నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను, మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నేను హామీ ఇస్తున్నాను అంటూ ఎంత అద్భుతంగా ఇండియన్ ఆర్మీ, ఎంత కసి కోపంతో ఇండియన్ ఆర్మీ పెట్టిందో చూశారు కదా వీడియో. ఆ వీడియో చూస్తూ ఉంటే ప్రతి ఒక్క భారతీయుడు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటాయి, రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉంటాయి. గూస్ పంప్స్ అంటారే, ఆ గూస్ పంప్స్ వస్తున్నాయి ఆ వీడియోని 1:28 పోస్ట్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. ఇక్కడ
ఇక్కడ అందం గురించి కాదు మాట్లాడాల్సింది, యాక్చువల్లీ ఎంత గర్వంగా ఉందో చూసారు ఆ వీడియో. అందుకే జై హింద్ అని చెప్తున్నాం. జై హింద్. టీవీ ముందు కూర్చొని ప్రతి ఒక్కళ్ళు అనండి, జై హింద్ అనండి, జై హింద్ అనండి. అనాల్సిన సందర్భం ఇది. మనందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం ఇది. ఖచ్చితంగా మన వాళ్ళని 28 మంది వాళ్ళ ప్రాణాలు తీశారు, అత్యంత దారుణంగా చంపారు. నీ మతం ఏదైనా చంపారు. నీకు సుంతి జరిగిందా లేదా అని చెక్ చేసి ప్యాంట్ ఓడదీసి చూసి మరీ చంపారు. ఆడవాళ్ళని పోయి మోడీకి చెప్పుకోమన్నారు. సో ఆ వీడియో చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది ఒకసారి యూట్యూబ్లో కూడా మీకు జనాలు చూస్తూ ఉన్నారు. మీ కామెంట్ కింద రాయండి, జై హింద్ అని చెప్పండి. ఈ టైంలో ఆ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉన్నాయి, గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి, ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఇక్కడ మనం ఒకసారి వీడియో ప్లే చేస్తున్నాం. ఒకసారి ఫుల్ వీడియో మరొకసారి ప్లే చేయండి. I'll find you through the dust and the storm. I'll find you through these machines I'll carry. The burden of mine. So I'll find you. You can hide in the distance between shadow and dust. But I'll strike you down. So I'll find you. That's my job. That's my mission. That's my promise. I'll find you. ఎస్, అది చూశారు కదా. ఐ ఫైండ్ యూ. నిన్ను కనిపెడతాను, నిన్ను వెతుకుతాను. నేను ప్రామిస్ చేస్తూ ఉన్నాను, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెనకొచ్చే వాయిస్ వినండి. ఎంత గర్వపడాల్సిన సందర్భం ఇది. ఎక్కడున్నా వదిలిపెట్టను, వేటాడతాను, వెంటాడతాను. మీకు ప్రామిస్ చేస్తూ ఉన్నాను భారతీయ ప్రజలందరికీ కూడా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా. ఐ ఫైండ్ యూ, ఐ విల్ ఫైండ్ యూ, ఐ విల్ ఫైండ్ యూ. ఎంత బాగా చేశారో చూడండి. మన బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఇండియన్ ఆర్మీకి ఉన్న బలాబలాలు ఏంటి, ఏ టార్గెట్ని ఎక్కడ ట్రిగర్ చేసి కొట్టగలం మేము అనేది మొత్తం కూడా ఆ చిన్న వీడియోలో ఇంత అద్భుతంగా ఇండియన్ ఆర్మీ మెన్షన్ చేసింది. ఇది రాత్రి 1:28 ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ టైంలో మనందరం పడుకుని ఉన్నాం కాబట్టి మనకు తెలియదు. ఇది పోస్ట్ చేసిన కొద్దిసేపటికే భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రెండు కూడా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో కొద్దిసేపటికే ట్వీట్ కూడా చేసింది ఇండియన్ ఆర్మీ. అప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియదు. ఇండియన్ ఆర్మీ ట్విట్టర్లో ట్వీట్ చేసే వరకు ఆపరేషన్ సింధూర్ అనగానే కొంతమందికి వెలిగింది. ఒకసారి ఆ ట్వీట్ కూడా పోస్ట్ చేయండి. ఒకసారి ఇండియన్ ఆర్మీ ట్వీట్. ఎస్, ఇండియన్ ఆర్మీ ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఇది అక్కడ టైం కూడా మీకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది. 1:28 ఇక్కడ టైం చూడండి. 1:28 ఇక్కడ ఈ పోస్ట్ చేసింది. అదేంటి, ఏటీజీ పిఐ ఇండియన్ ఆర్మీ రెడీ టు స్ట్రైక్, ట్రైన్ టు విన్. రెడీ టు స్ట్రైక్, ట్రైన్డ్ టు విన్ అని ఆల్రెడీ మనకు సైన్ ఇచ్చింది, మనకి చెప్పింది. మనం చూడలా, మనం పడుకుని ఉన్నాం మనందరికీ ముందుగానే ఇండియన్ ఆర్మీ ఒక మాట చెప్పింది. వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను, వాడు ఎక్కడున్నా వేటాడతాను, మన వాడవాళ్ళ నుదుటి సింధూరాన్ని చెరిపేసిన వాడిని వదిలిపెట్టను అని ఇండియన్ ఆర్మీ మనందరికీ కూడా అర్ధరాత్రి చెప్పింది. మనందరం పడుకుని ఉన్నాం. మెలకు ఉన్నవాళ్ళు కొద్దిమంది చూసుంటారు. మనందరం నిద్రలో ఉన్నప్పుడు మనందరికీ ఒక మెసేజ్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. ఒకసారి ట్వీట్ అయ్యింది. మనందరికీ మెసేజ్ ఇచ్చింది. ఇక్కడ రెడీ టు స్ట్రైక్, ట్రైన్డ్ టు విన్. రెడీ టు స్ట్రైక్, దాడికి సిద్ధంగా ఉన్నాం. ట్రైన్డ్ టు విన్, గెలవటానికి మేము శిక్షణ పొందాం. అంటే గెలిచే సత్తా మాకుంది, ఆ దమ్ముంది, గెలిచే సత్తా మాకుంది. ట్రైన్డ్ టు విన్, అందుకోసమే మేము ట్రైన్ అయ్యాం. ఇక్కడ రెడీ టు స్ట్రైక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని 1:28 అర్ధరాత్రి 1:28 ఈ ట్వీట్ పోస్ట్ చేసింది. కొద్దిసేపటికే వెంటనే ఆ వీడియో పోస్ట్ చేసింది. ఇప్పటివరకు నేను ప్లే చేసిన వీడియో
అది అయిన తరువాత రెండో ట్వీట్ మళ్ళీ పెట్టింది. ఒకసారి ఆ ట్వీట్ ప్లే చేయండి పీసీఆర్. నెక్స్ట్ ట్వీట్ జస్టిస్ సర్వ్డ్ అని. యా, ఇది నెక్స్ట్ పెట్టింది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనే ఈ పోస్ట్ పెట్టింది ఇండియన్ ఆర్మీ. ఎస్, ఇది ఎన్ని గంటలకు మీరు ఒకసారి చూడండి. 1:51 అంటే 1:44 స్ట్రైక్ చేస్తే 1:28 మొదట ఒక పోస్ట్ పెట్టింది రెడీ టు స్ట్రైక్ అని, ట్రైన్డ్ టు విన్ అని పోస్ట్ పెట్టింది. అది ఆపరేషన్కు ముందు. 1:44 ఆపరేషన్ చేసింది. ఆపరేషన్ కంప్లీట్ అయిన తరువాత 1:51 ఆపరేషన్ సింధూర్ అనే పేరుని ఇక్కడ ట్వీట్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. సింధూర్లో ఓవో దగ్గర ఇక్కడ సింధూరం రంగులో మనకు కనిపిస్తుంది. దాన్ని బ్లడ్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే భారతీయ మహిళలను నుదుటిన కనిపించే ఆ సింధూరం కూడా రక్తం రంగులోనే ఉంటుంది. అందువల్ల ఇక్కడ సింధూర్ ఈ రెండు ఇదంతా కూడా ఎరుపు రంగుతో నింపి ఆపరేషన్ సింధూర్ అని 1:51 కంటే స్ట్రైక్ అయిపోయిన వెంటనే 1:42 పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన తర్వాత 1:51 ఈ పోస్టు చేశారు ఆపరేషన్ సింధూర్ అని. అంతేకాదు, ఇదిగోండి ఇక్కడ పెహల్గామ్ టెర్రర్ అటాక్ అని దానికి హ్యాష్ ట్యాగ్ చేశారు. ట్యాగ్ చేసి జస్టిస్ ఈజ్ సర్వ్డ్, జై హింద్, జస్టిస్ ఈజ్ సర్వ్డ్, జై హింద్, ఎస్ జై హింద్, జస్టిస్ ఈజ్ సర్వ్డ్, జై హింద్ అని ఎంతో గర్వంగా ఇండియన్ ఆర్మీ ఇక్కడ పోస్ట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ అని పోస్ట్ చేసి దాని కింద జస్టిస్ ఈజ్ సర్వ్డ్ అంటే న్యాయం జరిగింది అని మెన్షన్ చేసింది. ఇక్కడ మీరు క్లియర్గా చాలా గర్వంగా పెట్టింది ఇండియన్ ఆర్మీ. న్యాయం చేసాం మీ అందరికి మేము. అందుకని ఆ వీడియో కూడా మీకు ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను. పీసీఆర్ ఆ వీడియో ప్లే చేయండి. ఆ వీడియో చూస్తే గూస్ బంప్స్ వస్తాయి ఖచ్చితంగా. I'll find you through the dust and the storm. I'll find you through these machines I'll carry. The burden of mine. So I'll find you. You can hide in the distance between shadow and dust, but I'll strike you down. So I'll find you. That's my job. That's my mission. That's my promise. I'll find you. Yes, I'll find you.